గుడ్ మార్నింగ్. రైట్, ఈరోజు మనం థర్డ్ యూనిట్ చెప్పుకుందాం అని చెప్పాం. ఆల్రెడీ కొద్దిగా చెప్పాము అనుకుంటాను నేను. రైట్, ఏంది థర్డ్ యూనిట్? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో కాబట్టి మనం ఆల్రెడీ చెప్పాం, క్రెడిట్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ టు ప్రమోట్ ది సేల్స్. సో కాబట్టి అమ్మకాలని పెంపొందించడం కోసం మనకు ఉండేటువంటి మంచి ఆయుధం అనొచ్చు, టూల్ అనొచ్చు ఇక్కడ ఏది అంటే క్రెడిట్. సో కాబట్టి అరువుకి మనము అమ్మకాలు అమ్మడం ద్వారా మనకు ఇవ్వాల్సినటువంటి కొనుగోలుదారుడు ఇవ్వాల్సినటువంటి ఆ మనీ, ఆ సొమ్ము మొత్తాన్ని ఫ్యూచర్లో చెల్లిస్తానని చెప్తాడు. కాబట్టి ఫ్యూచర్లో చెల్లిస్తాడు అనేటువంటి మాట ఓరల్ గా ఉంటుంది. కాబట్టి అది రిటర్న్ గా మనకు అది ఇన్స్ట్రుమెంట్ రూపంలో కనుక మనకు రిటర్న్ గా ఇస్తే దాన్నే మనం ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. అంటే ఇక్కడ అతను ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని ఫ్యూచర్ లో ఇస్తాను అనే దానికి ఓరల్ గా ఉండడు కన్నా మనకు రిటర్న్ గా ఉంటే ఇట్ ఈస్ వాల్యుబుల్ గా ఉంటుంది. కాబట్టి అందుకని మనం దాన్ని రిటర్న్ గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ దేర్ ఆర్ 3 parties ఇన్ బిల్స్. కాబట్టి వన్ బిల్ డ్రాయర్, బిల్ డ్రాయి అండ్ ఇంకొకటి ఎవరు? బిల్ పేయి. బిల్ గ్రహీత. బిల్ పేయి. సో ఇక్కడ 3 parties అంటే బిల్లు ఎవరి మీద అయితే రాస్తున్నాడో ఆ రాసేటువంటి వ్యక్తిని మనం ఇక్కడ బిల్ డ్రాయర్ అంటాం. సో కాబట్టి అతను బిల్లుని రిటర్న్ గా లిఖితపూర్వకంగా రాసి ఎవరి మీద? కొనుగోలుదారుడి మీద రాస్తాడు. సో కాబట్టి కొనుగోలుదారుడు నిర్ణీత కాలానికి నేను దీని మొత్తాన్ని నువ్వు చెల్లించాలి అనేది అతను నాకు కానీ నా తరపున వేరొకరికి కానీ మరి ఏ రకంగా ఆ బిల్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కానీ నువ్వు నిర్ణీత కాలం లోపల ఈ కొనుగోలు చేసినటువంటి మొత్తం సొమ్మును నువ్వు చెల్లించాలనే దానికి ఆ బిల్లు డ్రాయర్ రాసేటువంటి వ్యక్తి కొనుగోలుదారుడి మీద అమ్మకందారుడు రాయడం జరుగుతుంది. దానికి అతను యాక్సెప్టెన్స్ ఇచ్చి ఆ చెక్కుని మళ్ళీ మనకు బిల్ డ్రాయర్కి పంపించడం జరుగుతుంది. ఈ మధ్యలో మనకు జరిగేటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ కి మనము ఇక్కడ ఎంట్రీస్ రాయాల్సి వస్తుంది. దీన్నే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. సో ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి అకౌంటింగ్ విధానం ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఫస్ట్ బ్రీఫ్ గా మనకు బిల్స్ దానికన్నా ముందు మనము సేల్ చేసినట్టు రాస్తాం. ఎవరి పుస్తకాల్లో? డ్రాయర్ పుస్తకాల్లో. ఎవరైతే అమ్మకందారుడు ఉన్నాడో అమ్మకందారుని పుస్తకాల్లో పలానా ఎక్స్ కి మనం అమ్మినట్టు రాయాలి. కాబట్టి క్రెడిట్ సేల్స్ అమ్మితే ఎలాగైతే ఉంటుందో మనకు సేమ్ ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఏంది అరువు అమ్మకాలు అమ్మితే చిట్టాపోదు? డేటార్స్ అకౌంట్, డేటా టు సేల్స్ అకౌంట్. డేటార్స్ అకౌంట్, డేటా టు సేల్స్ అకౌంట్. మళ్ళీ ఇప్పుడు డేటార్స్ దగ్గర నుంచి మనకు వసూలు బిల్లు, దాన్నే బిల్స్ రిసీవబుల్స్ వచ్చాయనుకోండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు డేటార్స్ అకౌంట్. ఎవరి దగ్గర నుంచి అయితే వస్తున్నాయో అతన్ని మనం క్రెడిట్ చేస్తాం. ఫస్ట్ అమ్మినప్పుడు డెబిట్ చేస్తున్నాం కాబట్టి వాడు బిల్స్ మనకు యాక్సెప్టెన్స్ చేసి మనకు బిల్స్ సైన్ చేసి మనకు రిటర్న్ చేసినప్పుడు మనకు ఆ బిల్స్ రిసీవబుల్ వస్తున్నాయి. కాబట్టి మనకు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు డేటార్స్ అకౌంట్ అని రాస్తాం. అలాగే నెక్స్ట్ ఈ వాడు బ్యాంకులో దాన్ని డిస్కౌంట్ చేసుకోవడము లేకపోతే ఏరొకరికి ఎండార్ చేయడము ఇదంతా అకౌంటింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాడు అనుకోండి, ఇక్కడ బిల్ డ్రాయరు ఆ బిల్లుని 3 విధాలుగా ఎలాగైనా చేయొచ్చు. ఎలాగ అంటే బిల్లును ఇమ్మీడియట్లీ వాడికి 3 సంవత్సరాల్లో 3 నెలల్లో 4 నెలల లోపల డబ్బులు అవసరమైంది అనుకోండి, బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు. లేదా బిల్లు గడువు తేదీ వరకు తన దగ్గరే ఉంచుకోవడం జరుగుతుంది. లేదా కలెక్షన్ కోసం బ్యాంకుకు పంపించడం జరుగుతుంది. ఇలా 3 విధాలుగా మనకు అకౌంటింగ్ విధానం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ బిల్లుని అతను డిస్కౌంట్ చేసుకున్నాడా
లేదా at the end of the టైం వరకు తన దగ్గరే ఉంచుకున్నాడా, లేకపోతే కలెక్షన్ కోసం పంపించాడా అనేది పర్టికులర్ గా మనం అక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. సో కాబట్టి అతను బిల్లు డిస్కౌంట్ చేసుకున్నాడు అనుకోండి. బిల్లు డిస్కౌంట్ చేసుకుంటే ఏమొస్తుంది అతనికి? ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది సార్. కాబట్టి అక్కడ కూడా బ్యాంక్ ని డెబిట్ చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్ డేటార్. సో కాబట్టి డిస్కౌంట్ అనేది ఇక్కడ లాస్ కాబట్టి డిస్కౌంట్ ని డెబిట్ చేయొచ్చు. డిస్కౌంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో బిల్స్ రిసీవబుల్ బ్యాంక్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు కాబట్టి డిస్కౌంట్ చేసుకుంటే ఈ విధంగా ఏంది? బ్యాంక్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ అకౌంట్ డేటార్ టు. ఎందుకని డిస్కౌంట్ ని డెబిట్ చేస్తున్నాడు? డిస్కౌంట్ బిల్లు కర్తకి అది లాస్ కాబట్టి వాడు డెబిట్ చేస్తున్నాడు. ఓకేనా? లేదు బ్యాంక్ కి కలెక్షన్ కోసం పంపించినాడు, అప్పుడు ఎలా రాసుకోవాలి అంటే ఫర్ బ్యాంక్ అకౌంట్ ఏం రాస్తాడు? ఫర్ కలెక్షన్ అని రాస్తాడా? ఇక్కడ సింపుల్, ఇక్కడ కూడా బ్యాంక్ ని డెబిట్ చేస్తాడు. 1 minute. వసూలు కోసం బ్యాంకు ఖాతా అని అంటాడు. ఇక్కడ బ్యాంక్ క్రెడిట్ చేస్తారు అనుకుంటా. బ్యాంక్ ని క్రెడిట్ చేస్తే నిన్నే అయితే డెబిట్ చేయాల్సిందే. బ్యాంక్ ని ఎందుకు క్రెడిట్ చేస్తాడు? బ్యాంక్ ని ఎప్పుడు క్రెడిట్ చేయడు. ఇక్కడ వసూలు కోసం బ్యాంక్ ఖాతా డేటార్ అంటాడు. ఏమంటాడు ఇక్కడ? వసూలు కోసం బ్యాంక్ ఖాతా డేటార్ అంటాడు. చూద్దాం 1 minute. When discounted with bank, will send off change. Second point, in favor of credit. Right. So ఇక్కడ చూడండి, bills sent for collection account data అని రాస్తాడు. Bills sent for collection account data to bills receivable. To bills receivable account. సో కాబట్టి ఇది మనకు ఇక్కడ ఉండేటువంటి అకౌంటింగ్ విధానము. ఇక్కడ 4 స్టెప్స్ మనకు చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ డిస్కౌంట్ చేసుకోవడము, when bill is received related to credit sales, అలాగే when bill is discounted with bank and endorsing over bill in favor of a creditor or bill sent to the bank for collection. Bill sent to the bank for collection. ఈ 4 రకాలుగా మనకు ఇక్కడ అకౌంటింగ్ విధానం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము బ్రీఫ్ గా ఒక నోట్స్ రాసుకుందాము. ఈ అకౌంటింగ్ విధానము మనకు చాలా ఈజీగానే ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం ప్రాసెస్ లో చేస్తూ ఉంటాము. ఎప్పుడు బిల్ డిస్కౌంట్ చేసుకుంటే ఏంటి, బిల్ బ్యాంక్ పంపిస్తే ఏంటి, ఎండార్స్ చేస్తే ఏంటి అనేది. కాబట్టి దీనికి కొంచెం బ్రీఫ్ గా నోట్స్ రాసి పెట్టుకోండి. మీకు ఆల్రెడీ పెట్టాను నేను. వచ్చిందా? వచ్చింది సార్. రైట్. కొంచెం ఇంట్రడక్షన్ రాసి పెట్టుకోండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని పెట్టి దాని కింద రాసి పెట్టుకోండి. డెఫినేషన్స్ రాసుకోండి. డెఫినేషన్స్ వరకు నేను చెప్తాను. తర్వాత ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఏ బిల్ అదంతా మీరు రాసుకోండి. రాసుకుంటారా? రైట్. రాసు. So credit is a very powerful instrument. Credit is a very powerful instrument to promote sales
To promote sales. To promote sales. Comma. So most of the transactions. So most of these transactions in most businesses, in most businesses, are usually conducted on a credit basis. Usually conducted on a credit basis. Full stop. Full stop. When a purchaser makes the purchases, when a purchaser makes the purchases on credit, when a purchaser makes the purchases on credit, comma, he undertakes to make the payment of goods, to make the payment of the goods purchased, to make the payment of the goods purchased to the seller, at a future date, at a future date. Full stop. It is possible that the oral promise of making the payment, the oral promise of making the payment in future may not be fulfilled by the purchaser, may not be fulfilled by the purchaser, comma. So the seller of the goods, asks the purchaser to give the undertaking of future payment, of future payment on a written paper, as noun, as a ఏం రాశారు, a written paper known as a bill of exchange, or a promissory note, full stop. In case of non-payment by the purchaser in future,
the seller can go to the court. The seller can go to the court for the recovery of the amount, for the recovery of the amount, for the recovery of the amount of goods sold on credit, of goods sold on credit, comma, because the proof of the amount, the proof of the amount due from the purchaser, due from the purchaser, from the purchaser is in is in writing, is in writing in the form of a bill, is in writing in form of the bill in ఏం రాశారు మళ్ళీ ఒకసారి చూడండి in the form of a bill of exchange, in the form of a bill of exchange or a promissory note, or promissory note. So next side heading, definition of a bill of exchange. Definition of a bill of exchange. Bill of exchange. సార్ వాయిస్ రాలేదు సార్. సార్ వాయిస్ రాలేదు సార్. సార్ వాయిస్ రాలేదు సార్. సార్ వాయిస్ రాలేదు సార్. ఓకే వినొస్తుందా? సార్ ఇప్పుడు వినబడతా ఉంది సార్. రైట్, అది రాసుకున్నారా? హెడ్డింగ్ రాసుకున్నారా? డెఫినేషన్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. డెఫినేషన్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. రైట్, దాని కింద రైట్, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ has been defined. A bill of exchange has been defined. A bill of exchange has been defined by section 5 of the Indian Negotiable Instrument Act, the Indian Instrumental, the Indian Negotiable Instrument Act, అన్యాకాంత పత్ర చట్టము 1881. కాబట్టి 1881 1881 as డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ తో స్టార్ట్ చేసుకోండి. An instrument is an instrument in writing. సార్ మళ్ళా An సార్ చెప్పండి instrument సార్.
ఎక్కడి నుంచి A bill of exchange has been defined by Section 5 of Indian Negotiable Instrument Act 1881 as, now start with double inverted commas తో స్టార్ట్ చేసుకో. ఏమని? An instrument in writing, an instrument in writing containing an unconditional order signed by the maker, comma, directing a certain person to pay, directing a certain person to pay certain sum of money, a certain sum of money, SUM, sum of money, only to, comma, to the order of certain person, to the order of a certain person or to the bearer of the bill instrument, or to the bearer of the instrument, double inverted commas close. So మళ్ళొకసారి చూడండి. An instrument in writing containing an unconditional order signed by the maker, directing to a certain person to pay certain amount or certain sum of money only to or to the order of a certain person or to the bearer of the instrument. సో అతనికి కానీ అతని తరపున బిల్లు కలిగిన వేరొకరికి కానీ లేదా బిల్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కానీ ఆ నిర్ణీత మంత్రాన్ని నిర్ణీత సమయం లోపల చెల్లించమని వాడికి అన్కండిషనల్ ఆర్డర్ తో జారీ చేసేటువంటి ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఇన్స్ట్రుమెంట్ నే మనము బిల్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. అది లిఖిత పూర్వకంగా ఉంటుంది. ఇట్ హ్యాస్ అన్కండిషనల్ ఆర్డర్. అంటే అతని తరపున ఆ నిర్ణీత మొత్తాన్ని ఎవరికైనా చెల్లించడానికి అతను నిర్ణీత కాలం లోపల నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని అతనికి కానీ అతనికి చెప్పినటువంటి వేరొక వ్యక్తికి కానీ లేదా బిల్లు కలిగినటువంటి వ్యక్తికి కానీ ఆ నిర్ణీత మొత్తాన్ని నిర్ణీత సమయం లోపల చెల్లించమని చేసేటువంటి ఆ వాగ్దాన ఇన్స్ట్రుమెంట్ పత్రాన్నే మనం ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో అది కాబట్టి బిల్ అనేది లిఖిత పూర్వకంగా ఉంటుంది. అలాగే ఇట్ హ్యాస్ అన్కండిషనల్ ఆర్డర్ అంటున్నాం. ఇట్ సైన్డ్ బై మేకర్. సో డైరెక్టింగ్ టు ఏ సర్టెన్ పర్సన్ టు పే ది, ఎవరికి డైరెక్టింగ్ చేస్తున్నాడు? అతనికి ఆ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో, బిల్లు యాక్సెప్టెన్స్ ఎవరైతే ఉన్నాడో, బిల్లు స్వీకృతి తెలిపేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి డైరెక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఏమని డైరెక్టింగ్ చేస్తున్నాడు? డైరెక్టింగ్ ఏ సర్టెన్ పర్సన్ టు పే ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు ఆర్ టు ది ఆర్డర్ ఆఫ్ సర్టెన్ పర్సన్, అతను చెప్పినటువంటి వేరొక వ్యక్తికి కానీ లేదా టు ది బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, ఆ బిల్లును కలిగి ఉన్నటువంటి వేరొక వ్యక్తికి కానీ మీకు నిర్ణీత కాలం లోపల ఆ నిర్ణీత మొత్తాన్ని చెల్లించమని డైరెక్ట్ నిర్దేశించేటువంటి ఈ లిఖిత పూర్వకమైనటువంటి మనము ఈ అన్కండిషనల్ ఆర్డర్ నే మనం ఇక్కడ బిల్లుగా చెప్పుకోవచ్చు. ఓకేనా?
సో అలాగే మనము బ్రీఫ్ గా ఇవి కూడా చెప్పాం. సో ఎసెన్షియల్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో కాబట్టి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి ఉండాల్సినటువంటి ఎసెన్షియల్స్ లేదా ఫీచర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏందయ్యా అంటే ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్, ఇది లిఖితపూర్వకంగా ఉండాలి. అలాగే ఇట్ మస్ట్ కంటైన్ ఎన్ ఆర్డర్ బై ది సెల్లర్ టు ది పర్చేజర్. సో కాబట్టి ఇక్కడ సెల్లరు ఇక లిఖితపూర్వకంగా అతనికి పర్చేజర్కి అన్న ఒక అన్కండిషనల్ ఆర్డర్తో లిఖితపూర్వకంగా ఇచ్చేటువంటి ఇది, దీనికి అతను నిర్ణీత మొత్తాన్ని నిర్ణీత కాలం లోపల నేను చెల్లించడానికి నేను అంగీకరిస్తున్నాను అతను యాక్సెప్టెన్సీ అవసరం అవుతుంది. ఓకేనా? రైట్. ది ఆర్డర్ కంటైన్డ్ ఇన్ ది బిల్ మస్ట్ బి అన్కండిషనల్. ది ఆర్డర్ మస్ట్ బి కంటైన్డ్ అన్కండిషనల్. నీకే ఇస్తాను అనే దానికి లేదు. సో కాబట్టి ఇది అన్కండిషనల్ గా ఉంటుంది. అన్కండిషనల్ అంటే అతనికి కానీ, లేదా అతని తరపున కానీ, లేదా బిల్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కానీ. రైట్, ఇది. అలాగే ది మేకర్ ఆఫ్ ది బిల్ ఆర్ ది సెల్లర్ ఈజ్ నౌన్ యాజ్ డ్రాయర్. అలాగే ది బిల్ మస్ట్ బి సైన్డ్ బై హిమ్. సో కాబట్టి ది బిల్లును మనం రాసేటువంటి వ్యక్తినే బిల్ మేకర్ అంటున్నాం. ఎవరు రాస్తున్నారు అంటే సెల్లర్ రాస్తాడు బిల్లు. మనము మామూలుగా ప్రామిసరీ నోట్ అయితే బిల్లు గ్రహీత రాస్తాడు. సారీ, ప్రామిసరీ నోట్ అంటే రుణగ్రహీత రాస్తాడు. రుణగ్రహీత రాసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నా అవసరాల నిమిత్తము నేను ఈ సరుకులు మొత్తాన్ని తీసుకుంటున్నాను, నీ తరపున వేరొకరికి కానీ ఇంకొకరికి కానీ నేను చెల్లించడానికి పత్రం కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు కానీ నేను చెల్లించడానికి అంగీకరిస్తున్నాను రాసేది అది బిల్. రుణగ్రహీత అప్పు ఉన్నటువంటి అంటే పర్చేజర్ రాసేటువంటిది ప్రామిసరీ నోట్. ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ అదే. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి ప్రామిసరీ నోట్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ అది లిఖితపూర్వకంగానే ఉంటుంది. ప్రామిసరీ నోటు రిటర్న్ గానే ఉంటుంది, ఇది రిటర్న్ గానే ఉంటుంది. కానీ ఇక్కడ బిల్లు ఎవరు మేక్స్ తయారు చేస్తున్నా అంటే బిల్ మేకర్ ఎవరై అంటే బిల్లు కర్త. ఓకే, సో అది దట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిసరీ నోటు అండ్ ప్రామిసరీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో అలాగే దాని మీద కంపల్సరిగా ఈ బిల్ మేకర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా సైన్ చేసి ఉండాలి. అలాగే నెక్స్ట్ పర్చేజర్ ఆఫ్ ఆన్ హూమ్ ది బిల్ ఈజ్ డ్రాన్ ఈజ్ నౌన్ యాజ్ డ్రాయి. సో ఎవరి మీద అయితే ఆ బిల్లు రాయడం జరుగుతుందో అతన్ని మనము డ్రాయి అంటాం. సో కాబట్టి ఈ మస్ట్ బి ఏ సర్టెన్ పర్సన్. సో అతను వ్యక్తిగా ఉండాలి. అలాగా ఇంకా ది అమౌంట్ ఆర్డర్ టు బి పెయిడ్ బై ది డ్రాయర్ in a bill must be certain, it must be in money alone. సో కాబట్టి అది లిఖితపూర్వకంగా రాస్తున్నాం కాబట్టి గూడ్స్ ఇన్ని యూనిట్స్ అని కాకుండా మనకు అది ఎంత అమౌంట్ ఇన్ రూపీస్ లో మనం చెప్పాలి. ఎన్ని యూనిట్లు కొన్నాడు, ఎంత లెక్కన అనేది కాకుండా మొత్తం టోటల్ అమౌంట్ ఎంత చెల్లించాలి ఈ సెల్లరుకి, పర్చేజరు అనే వ్యక్తి ఎంత మొత్తం చెల్లించాలనే దాంట్లో అందులో యూనిట్స్ నంబర్స్ లేదా యూనిట్స్ రేట్స్ ఇలా కాకుండా టోటల్ అమౌంట్ ఎంత అనేది, ఆ సమ్ ఆఫ్ రూపీస్ లేదా సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అనేది ఖచ్చితంగా ఆ బిల్లో తెలుసుండాలి. అలాగే నెక్స్ట్ ది పర్సన్ హూమ్ ది పేమెంట్ ఆఫ్ ది బిల్ ఈజ్ టు బి మేడ్ ఈజ్ నౌన్ యాజ్ పేయీ. సో కాబట్టి ఆ బిల్లు ఎవరికైతే మనము పై సొమ్ముని ఎవరికైతే చెల్లించబడుతుందో దాన్ని మనం ఇక్కడ బిల్లు పేయీ అంటాం. సో బిల్లు గ్రహీత. సో ఇది నెక్స్ట్ ఇట్ మస్ట్ బి ప్రాపర్లీ స్టాంప్ ఎక్సెప్ట్ బిల్ పేయబుల్ ఆన్ డిమాండ్. సో కాబట్టి దానికి తగినటువంటి స్టాంపులు కూడా ఇట్ మస్ట్ బి ప్రాపర్లీ స్టాంప్ ఎక్సెప్ట్ బిల్ పేయబుల్ ఆన్ డిమాండ్. అలాగే ఇట్ మస్ట్ బి మేడ్ పేయబుల్ ఆన్ డిమాండ్ ఆఫ్టర్ డెఫినిట్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో కాబట్టి ఆ టైమ్ ఆఫ్ బిల్లు గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత అది ఎప్పుడైనా
చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఇమ్మీడియట్లీ ఆ బిల్లు గడువు ఎప్పుడైతే అవుతుందో ఆ రోజు నుంచి దాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడడం జరుగుతుంది. బిల్లు గడువు తీరిపోయిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్లీ చెల్లించాల్సినటువంటి బాధ్యత బిల్లు యొక్క డ్రాయీకి ఉంటుంది. సో ఇలాగే మనము ఇంపార్టెంట్ పార్టీస్ ఇన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇంపార్టెంట్ పార్టీస్ అది మీరు రాసి పెట్టుకోండి. ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది బిల్స్ ఒకవేళ స్పెసిమెన్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇది అవసరం లేదు, మీరు ఆ ఎసెన్షియల్ ఫీచర్స్ వరకు ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసుకోండి. నెక్స్ట్ పోతే నెక్స్ట్ అది మళ్ళీ అయినా రాసుకుంటారు. దాని కింద ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ పార్టీస్ రాసుకోండి. ది ఫాలోయింగ్ ఆర్ ది important points in a bill of exchange which need to clarification, which need clarification. Sir, once again చెప్పండి సార్. Following are the important points. Following are the important points in a bill of exchange which need clarification. Which need clarification. Right, one. Parties to a bill of exchange. One, parties to a bill of exchange. సో ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఏ పార్టీస్ ఉంటాయి మనం ఆల్రెడీ చెప్పాము. ఎవరెవరు ఉంటారు? వన్ డ్రాయర్, డ్రాయి, పేయి. డ్రాయి అండ్ పేయి. సో కాబట్టి రాసుకోండి. There can be three parties. There can be three parties attached to a bill of exchange. There can be three parties attached to a bill of exchange. దాని కింద ఏ ది డ్రాయర్. ఏంటి డ్రాయర్ అంటే? he is the creditor, he is the రుణ దాత. రాసుకుంటారు అవి కూడా సింపుల్ గా నోట్స్ రాసుకోండి చాలు. సింపుల్ గా ది డ్రాయర్ అండ్ ది డ్రాయి, యాక్సెప్టర్ మూడు సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టుకోండి చాలు. మీకు అర్థమైంది కదా. ది డ్రాయర్, సెకండ్ వన్ బి ది డ్రాయి or the acceptor C the payee. అది ఫస్ట్. సో బిల్లో మూడు పార్టీస్ ఉంటాయి. ఆ మూడు పార్టీస్ ది డ్రాయర్ అండ్ ది డ్రాయి అండ్ ది పే. నెక్స్ట్ సెకండ్ వన్ స్టాంప్. The stamp is affixed. The stamp is affixed on every bill of exchange. Except bills payable on demand. Next, the value of the stamp
affixed. The value of the stamp affixed. Varies according to varies. VARIES తేడా ఉంటుంది. Varies according to the amount of the bill of exchange. According to the bill of exchange. Next, third point two, amount. Amount for which the bill is drawn. Amount for which bill is drawn is written twice. రెండు సార్లు రాయాలి, ఒకసారి ఫిగర్స్ ఇంకొకసారి వర్డ్స్. సో కాబట్టి ది అమౌంట్ ఫర్ విచ్ బిల్ ఈజ్ డ్రాన్ ఈజ్ రిటన్ ట్వైస్. Once in figures and again in words. Once in figures and again in words. Words. To avoid the possibility of alternation. To avoid the possibility of alteration. Next, fourth one, date. Date. The date of the drawal of the bill. The date of the drawal of the bill must be given on the face of the bill. Must be given on the face of the bill. On the face of the bill, because the period of the bill is to be continued counted from this date. Right. Next, fifth one, term. T-E-R-M, term. It is the period after which the payment of the bill becomes payable. సో ఏ తేదీకి దాన్ని గడువు తీరుతుందో, ఏ రోజైతే చెల్లించాల్సి వస్తుందో దాన్ని మనం ఇక్కడ టర్మ్ అంటున్నాం. ఓకే. నెక్స్ట్, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20th, 21st, 22nd, 23rd, 24th, 25th, 26th, 27th, 28th, 29th, 30th, 31st, 32nd, 33rd, 34th, 35th, 36th, 37th, 38th, 39th, 40th, 41st, 42nd, 43rd, 44th, 45th, 46th, 47th, 48th, 49th, 50th, 51st, 52nd, 53rd, 54th, 55th, 56th, 57th, 58th, 59th, 60th, 61st, 62nd, 63rd, 64th, 65th, 66th, 67th, 68th, 69th, 70th, 71st, 72nd, 73rd, 74th, 75th, 76th, 77th, 78th, 79th, 80th, 81st,
Next, sixth point, for value received. For value received. For value received. Side heading. The last words in the body of the bill of exchange. The last words in the body of the bill of exchange, in the body of the bill of exchange, double inverted commas తో స్టార్ట్ చేయండి. వాల్యూ రిసీవ్డ్, double inverted commas close. Indicate that the drawer is drawing the bill upon the drawee in consideration of goods, he has sold to the drawee on credit. On credit. A bill of exchange can be also be drawn. A bill of exchange can also be drawn on another person where a loan is given. డ్రాయర్ కి ఎవరైనా క్రెడిటార్స్ ఉంటే ఆ పర్సన్ కూడా బిల్లు డ్రా చేసుకునే దానికి అనుమతి ఉంటుంది. సో కాబట్టి అదే ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కెన్ బి ఆల్సో బి డ్రాన్ ఆన్ అనదర్ పర్సన్ వేర్ ఏ లోన్ ఈస్ గివెన్. Where a loan is given. Right, full stop. Next to acceptance of the bill. దాని కింద కూడా సింపుల్ గా రాసి పెట్టుకోండి. ఏ బిల్ డ్రాన్ బై ది డ్రాయర్, must be accepted by the drawee to make it a legal document. సో కాబట్టి అది యాక్సెప్టెన్సీ ఉంటేనే అది లీగల్ డాక్యుమెంట్ అవుతుంది, లేకపోతే అది చెల్లుబాటు కాదు. మనకు చెల్లుబాటు కావాలి అంటే ఆ బిల్లు మీద కంపల్సరీగా మనకు డ్రాయి యాక్సెప్టెన్సీ ఇచ్చుండాలి. సో ఎలాగా యాక్సెప్టెడ్ అని పూర్తిగా అతని పేరు లేదా కంపెనీ పేరు లేదా పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ వాళ్ళు పార్ట్నర్స్, లేదా కంపెనీ అయితే కంపెనీ యాక్సెప్టెడ్ అని పెట్టి వాడు కంపెనీ అధికార ముద్రతో దాన్ని తెలియజేస్తారు, సైన్ చేసి దాని యొక్క కంపెనీ యొక్క
సీల్ ని దాని మీద వేయడం జరుగుతుంది. సో అది మనకు మళ్ళీ అక్కడ దాంట్లో జనరల్ యాక్సెప్టెన్సీ, క్వాలిఫైడ్ యాక్సెప్టెన్సీ, general acceptancy given by the drawer without any further condition is known as general acceptancy. ఎలాంటి కండిషన్ లేకుండా దానికి యాక్సెప్టెన్సీ ఇస్తే దాన్ని జనరల్ యాక్సెప్టెన్స్ అంటాం. యాక్సెప్టెన్సీ ఇస్ గివెన్ బై డ్రాయి వితౌట్ ఎనీ ఫర్దర్ కండిషన్. అలాగే క్వాలిఫైడ్ యాక్సెప్టెన్సీ అంటే యాక్సెప్టెన్సీ ఇస్ గివెన్ with some further condition attached by the drawee is known as qualified acceptance. సో ఏదైనా మనకు ఫర్దర్ ఏదైనా ఒక కండిషన్ పెట్టి దానికి అటాచ్ చేసి ఇచ్చినట్లయితే దాన్ని మనము క్వాలిఫైడ్ యాక్సెప్టెన్సీ అంటాము. ఎలాంటి కండిషన్స్, ఎలాంటి షరతులు లేకుండా గనక మనకు యాక్సెప్టెన్సీ ఇచ్చినట్లయితే దాన్ని జనరల్ యాక్సెప్టెన్సీ అని, ఏదైనా షరతులతో కూడినటువంటి ఏదైనా డాక్యుమెంట్ దానికి అటాచ్ చేసి ఏదైనా ఇచ్చినట్లయితే దాన్ని క్వాలిఫైడ్ యాక్సెప్టెన్సీ కూడా అంటారు. సో అలాగే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసి పెట్టుకోండి. ఇదేం మనకు అంతా లేదు, ఊరికే బ్రీఫ్ గట. క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. దాని కింద బిల్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ two classes. Bills can be divided into two classes given as below. Bills can be divided into two classes given as below. 1A, inland bills. Inland bills. దాని కింద చిన్న ఒక మాట రాసుకోండి. These bills are drawn in India. These bills are drawn in India and upon persons living in India. సో ఇండియాలో ఉండేటువంటి వ్యక్తి మీద బిల్లు రాస్తే దాన్ని ఇన్లాండ్ బిల్ అంటాం. దీస్ బిల్స్ ఆర్ డ్రాన్ ఇన్ ఇండియా అండ్ అపాన్ పర్సన్స్ లివింగ్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ పేయబుల్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ పేయబుల్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ బోత్ డ్రాయర్ అండ్ డ్రాయీ షుడ్ రిసైడ్ ఇన్ ఇండియా. అలాంటి బిల్స్ ని మనము ఇన్లాండ్ బిల్స్ అంటాం. ఇన్లాండ్ బిల్స్. సో డ్రాయరు డ్రాయీ ఇద్దరు కూడా రిసైడ్స్ ఇన్ ఇండియా ఉంటే దాన్ని ఇన్లాండ్ బిల్ అంటాం. అలాగే నెక్స్ట్ బి, ఫారెన్ బిల్స్. These bills are drawn outside India. These bills are drawn outside India, but made payable in or drawn upon person in or drawn upon persons residing in India or drawn in India or drawn in India but made payable in comma or drawn upon person
drawn upon persons living outside India. లివింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఇక్కడ ఏంటంటే ఫారెన్ బిల్స్ అంటే బిల్లు డ్రాయర్ కానీ లేదా బిల్లు డ్రాయి కానీ ఎవరైనా ఒకరు అవుట్ సైడ్ కలెక్ట్ చేసుకున్నటువంటి బిల్లు డ్రాయర్ కానీ లేకపోతే బిల్ డ్రాయి కానీ ఎవరైనా సరే ఒకరు ఫారెన్ లో అవుట్ సైడ్ ఇండియా ఉంటే దాన్ని మనము ఫారెన్ బిల్స్ అంటాం. సో ఇన్లాండ్ బిల్ అంటే మనకు బోత్ డ్రాయి అండ్ డ్రాయర్ ఇద్దరు కూడా రెసైడింగ్ ఇన్ ఇండియా. అలాగే ఫారెన్ బిల్స్ అంటే ఏ ఒక్కరు డ్రాయర్ కానీ డ్రాయి కానీ ఎవరైనా ఇక్కడ మన దేశంలో ఉండేటువంటి బిల్లు వర్తకుడు దేశంలో ఉండేటువంటి పర్చేస్ బిల్ రాయొచ్చు, లేదా ఏరే దేశంలో ఉండేటువంటి బిల్లు వర్తకుడు మన దేశంలో ఉండేటువంటి పర్చేజెస్ రాయొచ్చు. ఎలా అయినా ఇద్దరిలో ఎవరైనా ఒకడు అవుట్ సైడ్ ఇండియా ఉంటే దాన్ని ఫారెన్ బిల్ అంటాం. రైట్, అది నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఎంత అయింది. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఏ ప్రామిసరీ నోట్. డెఫినేషన్ ఆఫ్ ఏ ప్రామిసరీ నోట్. రైట్, దాని కింద వినిపిస్తున్నారా, రాసుకుంటున్నారా? హలో, రాసుకుంటాను. రాసుకున్నారు, రేపు రాసుకుంటారు. టైం అయింది, నాకు 1 గంట అయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంది, నాకు లేట్ అయిపోతుంది రోజు అయితే. రైట్, మళ్ళీ రేపు చెప్తానులే దీనికి సంబంధించినటువంటి నోట్స్. లేకపోతే మీరు రాసి పెట్టుకుంటే మీకు నోట్స్ పెట్టినాను. ఊరికే ప్రామిసరీ నోట్ కి బిల్లుకి రాసుకుంటే డెఫినేషన్ వరకు రాసుకుంటే మనకి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అర్థమవుతుంది. ఏదైనా థియరీ పార్ట్ కింద వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిసరీ నోట్ అనేది మనం రాయడానికి వీలు. అలాగే మీరు రాసి పెట్టుకోండి బ్రీఫ్ గా నోట్స్ అవసరమైనది. నేను రేపు డైరెక్ట్ గా ఉండీస్ అంటే కూడా ఏందో బ్రీఫ్ గా మీరు రాసి పెట్టుకోండి. నేను రేపు డైరెక్ట్ గా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది రేపు స్టార్ట్ చేసి జనరల్ ఎంట్రీస్ చెప్తాను. ఓకేనా? ఓకే సార్.